అలిగావా చిట్టి చిలక దిగవా నీల వంక. అలిగావా చిట్టి చిలక దిగవా నీల వంక అడిగేశావు. ఆ స్టోరీలో మన ఇద్దరమే ఉంటాయి, అందులో ముద్దులు ఉంటాయి, హగ్గులు ఉంటాయి, కిస్సులు ఉంటాయి. ఆ స్టోరీలో మన ఇద్దరమే ఉంటాయి, అందులో ముద్దులు ఉంటాయి, హగ్గులు ఉంటాయి, కిస్సులు ఉంటాయి. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది. నా మీద కూడా ఏం పడలేదు, ఇప్పుడు పడాలా? అవసరం లేదు వాము. నా మీద కూడా ఏం పడలేదు, ఇప్పుడు పడాలా? అవసరం లేదు వాము. దుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే. అంటే 50 కిలోల బంగారం నా సొంతం అవుతుందంటే విడిచిపెడతానా చెప్పు. అంటే 50 కిలోల బంగారం నా సొంతం అవుతుందంటే విడిచిపెడతానా చెప్పు. ఎంత బాగున్నావు నిన్ను ముట్టకుంటే ఇంక నేను తప్ప ఇంకెవరు ముట్టుకుంటాను చెప్పు. ఎంత బాగున్నావు నిన్ను ముట్టకుంటే ఇంక నేను తప్ప ఇంకెవరు ముట్టుకుంటాను చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఫ్రాంక్ ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది ఒక పిల్ల. ఆమెను కలవడానికి పోతున్నా. ఇన్స్టాగ్రామ్ అందగా నీ ఇంత నన్నగానబోయి రంజుతున్నవో. నార్మల్గా ఫ్రెండ్లీగా మాట్లాడతా, బట్ ప్రపోజ్ చేస్తా, ఏమంటుందో చూద్దాం. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, బెల్ ఐకన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకోసం మరికొన్ని కంటెంట్లతో ముందుకు వస్తా. ఇంకా ఎలా తీయాలో గిట్టే చెప్పండి ఫ్రెండ్స్, మీరు చెప్తే ఇంకా మంచి వీడియోలతో ముందుకు వస్తా. వీడియో స్టార్ట్. ఏ హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. అరే మీరేంది ఇన్స్టాగ్రామ్లో నార్మల్గా ఉన్నారు, ఇక్కడేంది ఇంత అందంగా ఉన్నారు? అందమైన సీతాకోక చిలుక రంగులను. అంటే అది కెమెరాలో ఎట్లా అంటే అట్లా, అది నార్మల్ రీల్స్ కదా. అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అంత బాగా అనిపించలే, కానీ మిమ్మల్ని చూసి నేను ఆల్మోస్ట్ ఫిదా అయిపోయినా తెలుసా. అబ్బా మిమ్మల్ని చూసి నేను ఆల్మోస్ట్ ఫిదా అయిపోయినా తెలుసా. అబ్బా ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల చెంపకు పింకుల్ల. ఇంకేమైనా ఉన్నాయా ఫ్లడ్ చేయడానికి? ఏ నిజంగా ఏంది కళ్ళకేం పెట్టినావు? అది చమ్మక్ చమ్మక్ మెరిసిపోతున్నాయి తెలుసా. అది ఐ షాడో అంటారు దాన్ని. ఐ షాడోనా? బాగుంది తెలుసా, నీ కళ్ళు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఏం లేదు, మనం చాట్ చేసుకుంటున్నాము, చాలా రోజులైంది, నీ కలవాలని అనిపించింది. అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదా. అవును, ఇన్ఫాక్ట్ నాకు కూడా అట్లా ఉండే, లైక్ ఎలా అంటే చాట్ చేస్తున్నాం కదా, సో ఒకసారి కలిస్తే బాగుంటది కదా అని. ఎలా అనిపిస్తుంది నన్ను కలిస్తే? బాగుంది. నచ్చినానా? నచ్చినానంటే ఓకే, యాజ్ అ ఫ్రెండ్, అట్లాగా చాట్ చేస్తున్నాం కాబట్టి. అంటే ఫ్రెండ్ గానే నచ్చినా, ఇంకా వేరే ఫ్రెండ్ గానే నచ్చుతారు, ఇంకెట్లా నచ్చుతారు మనం? నాకేమో ఫ్రెండ్ గా ఉండబుద్ధి అయితే లేదు. మళ్ళీ ఎట్లా ఉండబుద్ధి అవుతుంది? అది ఇప్పటివరకు నేను సింగిల్ గా ఉండి ఉండి బోర్ కొడుతుంది నాకు తెలుసా. అయితే నేను సింగిల్ కదా. అంటే నువ్వు సింగిలేనా? అవును. అయితే మనం ఇద్దరం మింగిల్ అయిపోదాం మరి. అవసరం లేదు. అంటే నువ్వు సింగిలేనా? అవును. అయితే మనం ఇద్దరం మింగిల్ అయిపోదాం మరి. అవసరం లేదు. సింగులు 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 సింగారానివే నాతో మింగులు మింగులు అయ్యే నా బంగారానివే. అందమంతా నాకేనా? నీకోసం ఎందుకు వేసుకొని వస్తా? నేను నా కోసం వేసుకుని, నేను నా కోసం రెడీ అయితే ఎవరైనా ఎప్పుడైనా. నీకోసం నువ్వు రెడీ అయితే బాగుండదు, నిన్ను నేను చూస్తే బాగుంటది తెలుసా. అట్లనేం లేదు, అట్లనేం లేదు. నాకు మాత్రం నచ్చినావు నువ్వు నిజంగా. సారీలో చందమామ లెక్కున్నావు, సారీలో చందమామ లెక్కున్నావు. ఓ చందమామ చందమామ ఒక్కసారి ఇగో ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, వీక్నెస్ లేని వాళ్ళు వాళ్ళ అమ్మాయి కాదు అబ్బాయి కాదు తెలుసా. నాకు వీక్నెస్ ఏం లేదు. నాకుంది. నీకుంటే అది నీ ప్రాబ్లం, నాకు వీక్ హార్ట్. మళ్ళీ నిన్ను చూసి పడిపోయినా నేను. ఎక్కడ నువ్వు పడినట్టు కనిపిస్తలేదు కదా. నా మీద కూడా ఏం పడలేదు, ఇప్పుడు పడాలా? అవసరం లేదు వాము. నా మీద కూడా ఏం పడలేదు, ఇప్పుడు పడాలా? అవసరం లేదు వాము. దుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే. నిజంగా చాలా ఒక సంచి బ్యాగ్ లాగా ఉంటావు, నా మీద పడతావా నువ్వు? మళ్ళా అవును. ఎంత కేజీ ఉంటావు నువ్వు? నీకు అనవసరం అది. మాక్సిమం ఉండొచ్చు ఒక 50 ఉండొచ్చా. అంటే 50 కిలోల బంగారం నా సొంతం అవుతుందంటే విడిచిపెడతానా చెప్పు. అంటే 50 కిలోల బంగారం నా సొంతం అవుతుందంటే విడిచిపెడతానా చెప్పు. ఈ
చెప్తావో అసలు నీకే తెలియాలా. నిజంగా మనం ఇద్దరం కలిసి వీడియోస్ చేసుకుందామే మంచిగా. వీడియో చేసుకో, నువ్వు చేసుకో, నాతో చెయ్యి నువ్వు. సరే చేస్తా, ప్రాబ్లం లేదు. లవర్స్ లెక్క చేయాలి మరి. లవర్స్ లెక్క అంటే చూద్దాం కాదు, చేద్దామను. చేద్దాం ఒకసారి. ఒకవేళ స్టోరీ ఇన్న తర్వాత సీన్స్ ని బట్టి నేను చెప్తా. ఆ స్టోరీలో మన ఇద్దరమే ఉంటాయి, అందులో ముద్దులు ఉంటాయి, హగ్గులు ఉంటాయి, నాకు కిస్సులు ఇంట్రెస్ట్ ఉంటాయి. లేదు. ఆ స్టోరీలో మన ఇద్దరమే ఉంటాయి, అందులో ముద్దులు ఉంటాయి, హగ్గులు ఉంటాయి, నాకు కిస్సులు ఇంట్రెస్ట్ ఉంటాయి. లేదు. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది. నేను చెయ్యను, నేను ఇంట్రెస్ట్ లేదు. ఇంటికి ఇంత దయ్యాలు లెక్క తయారైన కొంచెం ఇటు వచ్చు కదా. ఎంత క్యూట్గా ఉన్నవి నువ్వు. నిన్ను చూస్తే వామ్మో నా మతిపోతుంది తెలుసా. దూరం వెళ్ళాలా? ఏమైంది? అరే ఎట్లయినా బావ మరదలమే కదా. దూరం వెళ్ళు అన్నా నేను. దూరం వెళ్ళు. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. ఒకవేళ నీ కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు రాకుంటే నువ్వు నన్ను లవ్ చేయనట్టు, ఒకవేళ వస్తే నన్ను లవ్ చేస్తున్నట్టు. ఓకేనా? సరే, యాక్సెప్టా? యాక్సెప్ట్. ఓకే. కరెక్ట్ 2 నిమిషాలు చూడాలి. ఓకే డన్. ఓకే డన్. చూడు, కరెక్ట్ చూడు, రెప్ప ఆడిపోద్దు. ఓకే. ముద్దు పెట్టాలా? అవసరం లేదు. ముద్దు పెట్టాలా? అవసరం లేదు. ఎందుకు రెప్ప ఆడిపిస్తున్నావు చెప్పు. నీకు గాలి వస్తుంది బయట. గాలేని కాదు, నీకు లోపల నుంచే నా మీద ఎక్కడో ఒక ఫీలింగ్ ఉంది. అవసరం నాకు లేదు. నాకు అవసరం కూడా లేదు. నాకు దీని మీద అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏదో ఫ్రెండ్ లాగా అన్నావు అనేసి నేను వచ్చినా సరే, ఒక్కసారి కలిస్తే బాగుంటది కదా అని. నేను ఇంట్రెస్ట్ లేదు నీకు. లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు నాకు. లవ్ మీద ఇంట్రెస్ట్ లేదా? కొంచెం ఇట్రావా. అయితే నా మీద ఇంట్రెస్ట్ ఉందా? అమ్మాయి గారు కాస్త అందంగా కనిపిస్తే ఆగలేను అంటుంది నందమూరి నైజం. లవ్ మీద ఉండకుంటే నా మీదనే ఉంటది కదా. లేదు, ఎవరి మీద అయినా లేదు, నాకు ఇంట్రెస్టే లేదు. ఓకే, మరి ఎట్లుంటావు చెప్పు మరి. ఫ్రెండా? నాకు ఫ్రెండ్ చాలా మంది. నీకు నచ్చితే నచ్చుతుంది, లేదంటే అవసరం లేదు. ఒకటే మాట, నాకు నచ్చినావు. అది నీ ప్రాబ్లం. ఇప్పుడు నాకు ఫ్రెండ్ లా వద్దు, ఒక లవర్ లో ఉంటే ఇంకా బెస్ట్. నాకు ఇష్టం లేదు అలాంటి, నాకు ఇష్టం లేదు. చాలా బాగున్నావు, మంచిగా ఉన్నావు, లక్షణంగా ఉన్నావు, చీరలో చందమామ లెక్క ఉన్నావు. అందరూ అదే ఉంటారు. అందుకే పెళ్లి చేసుకుందాము. ఒక 6 నెలల్లో 2-3 పిల్లల్ని కందాం. నేనేమన్నా ఏమంటారు దాన్ని, పిల్లలు పుట్టే రోబోట్నా, పిల్లలు పుట్టే మెషినా, లేదంటే ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? ఏమనుకోవడం ఏం లేదు. ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా అదే ఉంటుంది కదా, ఇంకా ఏమన్నా ఉంటుందా చెప్పలేత పాదాన్ని ముట్టాడుతున్నా. దాని తప్ప ఇంకా చాలా ఉంటాయి. ఏముంటాయి? చాలా ఉంటాయి. ఏముంటాయి చెప్పు. ఫిజికల్ కాకుండా ఒక మెంటల్, ఒక ఎమోషన్, ఒక మంచి ఒక సపోర్టివ్ అది ఎవ్రీ టైం అదే ఒకటే రొటీన్ నడుస్తేనే బాగుంటది. అది రొటీన్ లోనే ఇవన్నీ ఉంటాయి. కాదు, అది కాదు. నాకు అట్లా అంటే నచ్చుతుంది. ఫిజిక్ లోనే ఎమోషన్ ఉంటది, ఎమోషన్ లోనే ఫిజిక్ ఉంటది. అన్నిట్లనే మిక్స్ అయితేనే పిల్లలు పుడతారు తెలుసా. నాకు అట్లా అని ఏం లేదు, అట్లా వద్దు నాకు. ఏంటి సీతాకొక చిలుక నాది చైను, ఎందుకు సాడ్గా నువ్వు? అరే నాతోనే ఉన్నప్పుడైనా కొంచెం ఫ్రీగా మంచిగా మాట్లాడాలి తెలుసా. నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు అసలు, నాకు సిగ్గు లేదు. సిగ్గు చిన్నప్పుడు వదిలేయాలి, ఇప్పటివరకు సిగ్గు ఉండొద్దు. అవును, నేను రౌడీ దాన్ని. రాజా రాజా ఐటం రాజా రోజా రోజా కొట్టి పడేస్తా. ఒక్కలు గుర్తావా? ఎట్లా గుర్తావు చెప్పు. చంప వాడేస్తా. ఏదో ఒకటి టచ్ చేయొచ్చు కదా. చంపలు జల్లుమంటాయి ఓ రక్షణ చేసినా అంటే. కొట్టి ఒక పప్పు ఇచ్చేయి చాలు. అవసరం లేదు, అవసరం లేదు. నాతో మాట్లాడకు. అలిగినావా? అలిగావా చిట్టు చిలక దిగవా నీల వంక, అలిగావా చిట్టు చిలక దిగవా నీల వంక, అలిగావా చిట్టి చిలక దిగవా నీల వంక అడిగేశావు. నాతో మాట్లాడకు. కోపంలో క్యూట్గా ఉన్నది తెలుసా నువ్వు. అట్లానే అంటారు అందరు. నిజంగా నువ్వు కోపంలో చాలా బాగున్నావు. ఎవరికి కోపం సెట్ కాదు, కానీ నీకు మాత్రం కోపమే సెట్ అవుతుంది తెలుసా. నాకు అన్ని సెట్ అవుతాయి. అప్పుడే నువ్వు నాతో కోపంగానే ఉండి, ఇప్పుడు నేను భరించినట్టు నిన్ను ఎవరు భరించలేరు. మనం సెట్ అయిపోదాం, నువ్వు టెన్షన్ తీసుకో. అవసరం లేదు. అరే
నాకు ముట్టకు, నువ్వు దూరం జరుగున్నాడు. ఎంత బాగున్నావు, నిన్ను ముట్టకుంటే ఇంక నేను తప్ప ఇంకెవరు ముట్టుకుంటారు చెప్పు. ఎంత బాగున్నావు, నిన్ను ముట్టకుంటే ఇంక నేను తప్ప ఇంకెవరు ముట్టుకుంటారు చెప్పు. అవసరం లేదు, దూరం జరగ అన్న. నేను ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నా, ఫ్రెండ్ లాగా మాట్లాడు, లేదంటే అవసరం లేదు. అరే ఫ్రెండ్ అయినప్పుడు ముట్టుకోరా. ముట్టుకుంటే అట్లా ఇటు ముట్టుకుంటావా? ఎక్కడ ఎప్పుడు పడితే అట్లా ఇటు ముట్టుకుంటావా? నేను జస్ట్ చేతలే కదా, అయితే ఎక్కడెక్కడ అవసరం లేదు, అవసరం లేదు. ముందే వీక్ హార్ట్ అయిపోయింది అది. ఈ చలికాలంలో గిట్ట ఎవరు లేరు, అందుకే ఒక హగ్ ఇవ్వవా అంటున్నా. సర్లే కానీ చిన్న ఫ్రాంక్ తీస్తున్నాను. అరే సారీ చినిగిపోతుంది. ఏంది అది? ఆ వీడియోలు ఏంది, ఆ ప్రాంక్లు ఏంది, అసలు నువ్వేంది? ఏం లేదు, చిన్న ఫ్రాంక్. నాకు ముందే చెప్పొచ్చు కదా. నువ్వు నాకు చెప్తే నువ్వు ఇలా మాట్లాడనిస్తావా? నువ్వు చెప్పు మరి. ఇవ్వవు కదా. యాక్టింగ్ అంటే ఎవరైనా చేస్తారు. నిన్ను యాక్ట్ చేయమంటలే, నాతో ఉండమంటున్నా. ఉండవా? ఎవరితో ఉంటావు మరి? ఎవరితో ఉండా. సరే ఉండకలే కానీ మా ఆడియన్స్కి ఒక ఫ్లైంగ్ కిస్ ఇవ్వవా? ఆడియన్స్ కా? అంటే నాకు ఇస్తావా? ఎవరికి ఇవ్వ నేను. ఎవరికి ఇస్తావు మరి? వాళ్ళకి నాకు ఇవ్వవా? ఎవరికి ఇయ్య. నేను నాకు ముద్దు పెట్టుకుంటా. నీకు నువ్వు పెట్టుకుంటే బాగుంటుంది, నేను పెడితే బాగుంటుంది. అవసరం లేదు. హాయ్, అందరు బాగున్నారా? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.